మంచు ఫ్యామిలీలో చీలికలు రాబోతున్నాయంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే మోహన్ బాబు కానివ్వండి, అలాగే మంచు మనోజ్ గురించి కానివ్వండి, గత వారం రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. ఇరు వర్గాల మధ్య అంటే ఇరువురి మధ్య మొత్తానికి ఏదో ఆస్తి తగాదాలు అయితే ఉన్నట్టుగా కొంత తెలుస్తున్నప్పటికీ కూడా అది దాడుల వరకు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళిన ఘటన మనందరం చూసింది. అయితే ఏది ఏమైనప్పటికీ తాజాగా మంచు మనోజు పొలిటికల్ ఎంట్రీకి నిర్ణయించుకున్నారని ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఒక జోరుగా చర్చ అయితే నడుస్తుంది. ఈ వ్యవహారం తరువాత ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించి కేసులు నమోదయ్యాయి, మనందరికీ తెలిసిందే. అరెస్టు చేయాలని చెప్పి జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేయడం ఇవన్నీ మనం చూసిందే. అయితే తాజాగా మోహన్ బాబు కూడా నా వల్లే తప్పు జరిగిందని చెప్పి బహిరంగ క్షమాపణ కోరటంతో పాటు గాయపడిన విలేకరిని స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మొత్తంగా ఆ వ్యవహారం కొద్దిగా సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు మంచు మనోజు ఆళ్లగడ్డ భారీ కాన్వాయ్తో దాదాపుగా 1000 కాన్వాయ్లతో ఆళ్లగడ్డ బయలుదేరుతున్నట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది. ఈరోజు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎవరైతే భూమా అఖిలప్రియ కూడా ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా నివాళులు అర్పిస్తున్నారు. సో ఈ ఆళ్లగడ్డ కార్యక్రమానికే మంచు మనోజు అలాగే ఇటీవల పెళ్ళైనటువంటి మౌనిక వీరిద్దరూ కూడా కలిసి భారీ కాన్వాయ్తో అయితే అక్కడికి రాబోతున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీ మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి ఈరోజు ప్రధానంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. అదే జనసేనకి ఎంట్రీ ఇస్తారా లేదా తెలుగుదేశం పార్టీలోకి ఏదైనా ఎంట్రీ లాంటిది ప్లాన్ చేస్తారంటే ప్రధానంగా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో శోభా నాగిరెడ్డి కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వెంట నడవాలని చెప్పి మంచు మనోజ్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు శోభా నాగిరెడ్డి అక్కడి నుంచే కార్యక్రమం దగ్గర నుంచే ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందని చెప్పి సినీ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది. ఇది అంటే ఒక రకంగా మోహన్ బాబు మీద కోపంతోనా అంటే గతం నుంచి కూడా మంచు మనోజు పొలిటికల్ ఎంట్రీ కోసం సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అఖిలప్రియతో కూడా పలుమార్లు సంప్రదింపులు, ఇప్పుడు వారికి బంధుత్వం కూడా ఏర్పడింది. అఖిలప్రియతో కూడా పలుమార్లు సంప్రదింపులు అయితే జరిపినట్టుగా తెలుస్తుంది. ఫైనల్గా జనసేన పార్టీలోకి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నారని గత కొద్ది రోజుల క్రితం కూడా అక్కడక్కడ ఒక పుకారులాగా వచ్చాయి. అయితే మంచు ఫ్యామిలీ ఎక్కడా కూడా దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈరోజు 1000 కాన్వాయ్లతో ఆళ్లగడ్డ ప్రయాణం అనేది ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ప్రకటన గురించేననేది పొలిటికల్ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. లేదంటే జరిగే కార్యక్రమానికి వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ 1-2 కార్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. బట్ ఎందుకు ఇంతమందిని తీసుకుని వెళుతున్నారు అంటే ఈరోజు అక్కడ నుంచి సమాజ్ వద్ద నుంచే ఒక పొలిటికల్ ఎంట్రీని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా భావిస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు అనేవి సహజంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. చిన్న చిన్న గొడవలు జరగటం, కేసుల దాకా వెళ్ళటం, తర్వాత వీళ్ళే బయటకు వచ్చేసి క్షమాపణలు చెప్పుకోవడం, కేసులను వెనక్కి తీసుకోవడం. గతంలో మంచు విష్ణుకు సంబంధించి అలాగే మనోజ్కు సంబంధించి కూడా కొన్ని వైరల్ వీడియోలు అయితే వచ్చాయి. ఏదో వారిద్దరు కొట్టుకుంటున్నట్టు, డోర్లు బద్దలు కొట్టుకుంటున్నట్టు రకరకాల వీడియోలు వచ్చాయి. బట్ అదంతా తర్వాత వైరల్ అయిన తర్వాత అంతా నమ్మిన తర్వాత లేదు అది ఫ్రాంక్ చేసాం, మేమంతా కలిసే ఉన్నామని చెప్పి మళ్ళీ చెప్పడం, ఇలాంటి వివాదాలు మంచు ఫ్యామిలీలో కామన్గా జరిగేవే. ప్రధానంగా మోహన్ బాబు గారి నుంచి వారిద్దరికీ రావాల్సిన ఆస్తులకు సంబంధించి కొంత ఇది జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మంచు మనోజు మోహన్ బాబు వ్యవహారం తర్వాత కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళకి కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని లాభాలు వచ్చే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. సో వీటి పంపకాల విషయంలో కొంచెం ఇది వచ్చింది. మంచు మనోజ్ కూడా ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. సో నేను అనేక సందర్భాల్లో వాళ్ళకి గొడ్డు చాకిరీ చేశాను, సినిమాల కోసం పనిచేశాను, సినిమాలు చేశాను, నేను ఏ రోజు కూడా రూపాయి అడగలేదు, వాళ్ళు చెప్పిన ప్రతి పని కూడా చేశాను, నన్ను వాడుకుని వదిలేశారని మంచు మనోజ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ కామెంట్స్ కూడా నడుస్తున్నాయి. వాస్తవానికి ఆ కుటుంబం మధ్య ఉన్న వివాదాలు ఏంటనేది ఎవరికీ తెలియదు, వాళ్ళ ఇద్దరు ముగ్గురికి తప్ప. అయితే విచిత్రం ఏంటంటే మంచు లక్ష్మి ఈ వివాదాల్లో ఇప్పటివరకు జోక్యం చేసుకోకపోవడం, వారి సఖ్యత గురించి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆన్ రికార్డ్ అయితే అక్కడ కనపడలేదు. ఆఫ్ ద రికార్డ్ అండ్ ఎటువంటి ప్రయత్నాలు జరిగాయో మనకి తెలియదు. కానీ అలాగే పీస్ అని చెప్పి అంటే శాంతి అని చెప్పి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మంచు లక్ష్మి ఒక పోస్ట్ పెట్టడం, దానికి మనోజ్ భార్య మౌనిక లైక్ కొట్టడం, మొత్తంగా
అంటే మంచు లక్ష్మి కూడా మంచు మనోజ్ వైపే ఉందా అనే అనుమానం కూడా కలిగింది ఒక రకంగా. అంటే మోహన్ బాబుదే తప్పు అని ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలు కూడా కలిగాయి. ఏది ఏమైనా మంచు ఫ్యామిలీ నుంచి ఒక పొలిటికల్ ఎంట్రీ అయితే రాబోతుంది. మరికొద్ది సేపట్లోనే ఆళ్ళగడ్డకు అయితే మంచు మనోజ్ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి గత వారం నుంచి కూడా దీనికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. 1000 కాన్వాయ్లతో ఆళ్ళగడ్డ వెళ్ళడం అనేది చిన్న వ్యవహారం కాదు. అందులోనూ మంచు మనోజ్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా పొలిటికల్ ఎంట్రీ మీద ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. బట్ ఇదే సమయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అందులో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట నడవాలనే ఉద్దేశంతో జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ భూమా అఖిలప్రియ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు వారికి బంధుత్వం కూడా ఉన్న నేపథ్యంలో అటు టీడీపీ ఎంట్రీని కూడా కాదనలేని పరిస్థితి. మొత్తానికి ఏదో ఒక అంశం అయితే జరుగుద్ది. లేదా భూమా అఖిలప్రియతో మరికొంత చర్చించి దీని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఈరోజు హోల్డ్ చేస్తారనేది తెలియదు. కానీ మొత్తంగా మంచు ఫ్యామిలీలో వివాదాలు అనేవి ఒక పొలిటికల్ ఎంట్రీకి దారితీసాయని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్గా నడుస్తుంది. ఇక అసలు వివాదానికి కూడా మోహన్ బాబు పులి స్టాప్ పెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఒక మీడియా ప్రతినిధి మీద కోపంతో మైక్ తీసుకుని దాడి చేసినటువంటి పరిస్థితి. ఆ మీడియా ప్రతినిధికి కొంచెం గాయాలు కూడా అయ్యాయి. దీంతో మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని, ఆయన్ని పూర్తిగా ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏదో తీసేయాలనేదో రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా జరిగిన తర్వాత మోహన్ బాబు ఒక బహిరంగ క్షమాపణ కోరుతూ, అంటే తప్పంతా నా వల్లే జరిగింది, అది క్షణికావేశంలో జరిగింది, కావాలని చేసింది కాదు, క్షమించాలి, పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి మోహన్ బాబు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో పాటు ఎవరైతే గాయపడిన జర్నలిస్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఆ జర్నలిస్ట్ని స్వయంగా మోహన్ బాబు వెళ్ళి కలవటం, ఇక మంచు విష్ణు కూడా వీరి మధ్య వివాదానికి తెరబెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కొంత రాజీ చేసే ప్రయత్నం, అంటే కేసులు అవి లేకుండా రాజీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు మంచు మనోజు అలాగే మౌనిక వీరికి నూతనంగానే పెళ్ళైంది, మనందరికీ తెలిసిన విషయమే. సో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బహుశా ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లోనే పూర్తిగా ఉండాలని భావిస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీలో అటు మనోజ్ కానివ్వండి, లక్ష్మి కానివ్వండి, విష్ణు కానివ్వండి, వీరెవరు కూడా డైరెక్ట్గా పొలిటికల్ ఎంట్రీని ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పలేదు, ఏ సందర్భంలో కూడా మాట్లాడలేదు. అయితే మోహన్ బాబుకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ మీద కొంత యాంటీ కనబరిచిన పరిస్థితి మనందరికీ తెలుసు. 2014-19 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఫీజు బకాయిలకు సంబంధించి కరెక్ట్గా ఎన్నికలకు ముందు మోహన్ బాబు రోడ్డు మీదకి రావడం, మోహన్ బాబుతో పాటు కొడుకులిద్దరూ కూడా రోడ్డు మీదకి రావడం అప్పుడు తీవ్ర దుమారమే రేపింది. సో ఇప్పుడు కూడా కొంత తెలుగుదేశం పార్టీ కేడరు మోహన్ బాబుని కొంచెం దూరంగానే పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు కొంత డ్యామేజ్ చేసిన వాళ్ళలో ఒక రకంగా వైసీపీకి అనుకూలంగా చేశారనే వాదన అయితే ఉంది. అదే సమయంలో వైసీపీ పార్టీ హయాంలో కూడా ఫీజులకు సంబంధించి సమయానికి రాలేదు, బట్ ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా చాలా డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనసేన వైపు అయితే మంచు మనోజు అలాగే ఆయన భార్య మౌనిక స్టెప్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఆళ్ళగడ్డే వేదిక కాబోతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే భూమా అఖిలప్రియతో పాటు కొంతమంది జనసేన నేతలతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అన్ని కుదిరిన తర్వాతే పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుని ఈరోజు హైదరాబాద్ నుంచి ఆళ్ళగడ్డ వరకు దాదాపుగా 1000 కాన్వాయ్లతో 1000 కార్లతో మంచు మనోజు ఆయన భార్య ఇద్దరు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పొలిటికల్ ఎంట్రీకి దారితీస్తుందా లేదా కొంత చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రస్తుతానికి చేస్తారనేది తెలియకపోయినప్పటికీ కూడా మంచు ఫ్యామిలీలో పొలిటికల్ ఎంట్రీ అనేది హాట్ టాపిక్గా అయితే మారింది.